ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే ఎల్పిజి గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో ప్రస్తుతం ఈ యుద్ధం కారణంగా ఎన్నో చూడాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. సో ఆ తరహాలోనే ఈ గ్యాస్ గురించి ఒకటి, పెట్రోల్ బంక్ మార్నింగ్ మీకు బంక్స్ ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి అని క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎల్పిజి ఏదైతే షార్టేజ్ వచ్చిందో దానికి దాదాపు మీరు చూడొచ్చు ఎంతవరకు ఒక 20 ఆటోలు వాటికి ఇట్లా ఉండడము, ఇటు ఆటోలు మొత్తం రోడ్డు నిండా బ్లాక్ అయిపోయింది. సో స్టేషన్ నిండా ఇప్పుడు కాదు, పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఒక ఎల్పిజి నింపించుకోవాలంటే దాదాపు 3-4 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి కస్టమర్లను అడిగి తెలుసుకుందాం ఏంటి ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి. ఒకసారి డ్రైవర్లతో మాట్లాడి అడుగుదాం. ఏంటి ఇక్కడ ఇన్ని ఆటోలు వరుసగా ఉన్నాయి అంటే ఏం షార్టేజ్? గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ రేట్ పెరిగింది. సిటీ ఆటోలు, ఇక్కడ నుంచి ఆటోలు సిటీలో పంప్ బంద్ అయింది అని ఇక్కడ వచ్చినాడు. ఇక్కడ వచ్చి లైన్ పెడితే మేము బస్సులో ఉంటాం, బస్సు వాళ్ళకి గ్యాస్ దొరుకుతలేదు. రేపు కూడా ఇక్కడ ఆమెతోనే కొట్లాడుకున్నాం. అది వీడియో చూపిస్తున్నాడు. అది చెప్తున్నా, ఈ బస్తీలో కంటిన్యూ రెగ్యులర్ కస్టమర్ నేను. నాకు 200 పోసి అన్నా నేను వెళ్ళిపోతా. వేరే వాళ్ళు 1,000 కోటి రూపాయలు వేసుకుని వస్తున్నారు. నేను నాకు 200 పోసి నేను వెళ్ళిపోతా చెప్పిన. అది ఏమి గొడవ చేసినారని పోలీస్ కంప్లైంట్ అయింది. పోలీసు వాళ్ళు రేపు అయింది. పోలీసు వాళ్ళు వచ్చినారు, వచ్చి చూసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పొద్దుగాల కూడా రక్షకు వచ్చింది. మొత్తం 5 బండిలకి పంపుతున్నారు. పోసి లైన్ లో పెట్టుకొని వెళ్ళాలి. ఎల్పిజి నింపించుకోవాలంటే దాదాపు ఎంత టైం పడుతుంది ఒక ఆటో నిండాలంటే? 11 o'clock కి వచ్చిన మార్నింగ్. ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఇప్పుడు బండి ఇది 4 o'clock అవుతుంది. ఇప్పుడు 5 घंटे हो गया पूरा हमें लाइन में ठहर के. अभी तक नंबर नहीं आया. अब आगे गाड़ियों के बाद गैस है नहीं है बोल के वो भी कंफर्म नहीं बोल रहे. अब अगर मिल गया गैस तो भर के जाएंगे, नहीं बोल तो घर को खाली चले आना. इधर ठहर के ఇప్పుడు పరిస్థితి ఏదన్నా కారోబార్ లేదు, గ్యాస్ రేట్ పెరిగింది. ఇప్పుడు పోస్ట్ కావాలంటే ఆమెతోని వెయిటింగ్ చేయాలి, లేకుంటే ఇంటికి పోమంటున్నారు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమన్నా చేస్తే గ్యాస్ రేట్ పెరిగితే మనకి మంచిది ఉంటదని మన ఆలోచన. రేట్ గిట్టుబాటు అవుతుందా మరి ఇప్పుడు ఓలా చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ? లోకల్ ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఎల్పిజి చూస్తున్నారు కదా మీరు కూడా. ఇదే ప్రాబ్లమా లేకపోతే ఈ రోజు ఇలానే ఉందా? రోజు అంతే ఉంది. ఒక పూట నడపడం, ఒక పూట లైన్ లో నడిపితే ఒక పూట అంతా ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మరి గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు మీకు కష్టపడాలి, రోజంతా కష్టపడితేనే మనీ వస్తాయి కదా. గ్యాస్ మందం తీస్తాం, ఇంటికి ఖర్చు అంతే. అంటే రెగ్యులర్ గా ముందు పరిస్థితికి ఇప్పుడు తేడా ఏమి? తేడా అంటే ఇప్పుడు గ్యాస్ లైన్ లో ఉంటున్నాం, రేట్లు ఎక్కువ పెంచారు. 90 రూపాయలు లీటర్. ఇప్పుడు రేటు పెరిగిందా? రేటు పెరిగింది. 90 రూపాయలు, అప్పుడు 57 రూపాయలు ఉండే. మొన్నటి వరకు 57 రూపాయలు. ఇప్పుడు 90 రూపాయలు పెరిగింది. నిన్న మన 95 ఉండే. మరి రేట్లు పెరిగాయి, మీకు రెగ్యులర్ చార్జెస్ కానీ ఒకవేళ ఓలా ర్యాపిడో కొడితే అవి ఏమన్నా గిట్టుబాటు అవుతున్నాయి? ఇస్తున్నారన్నా, చాలా తక్కువలో ఇస్తారు వాళ్ళు. 2 hours అవుతుంది. 2 hours 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు గ్యాస్ నింపించుకుని? 1.5 hour అవుతున్నారు. 1.5 hour అవుతుంది. ఇక్కడ పరిస్థితులు నింపించుకునేటట్టు కనిపిస్తుందా మీకు? ఏమై వస్తుండ్రు, ఎవరన్నా ఒకరు లొల్లి పెట్టుకుంటూ ఉంది. ఏం మ్యాటర్ ఏమవుతుందంటే ఇప్పటి వరకు 1000 రూపాయలు కొట్టి గ్యాస్ తక్కువ ఉందని 500 కొడతాను. ఇప్పుడు ఆయన నాకు 500 కాదు 1000 రూపాయలు కొట్టాల్సింది. ఎంతసేపు లైన్ లో ఉంటుంది, ఎవరు బాధ వాళ్ళది. ఇప్పుడు ఊరికి అర్థం కావట్లే. ఇందాక మొత్తం లైన్ లో ఉన్నాడు కదా, నాకు అందరు కొట్టిండు 1000 రూపాయలు, నాకెందుకు కొట్టాడు? నాకు కూడా 1000 రూపాయలు కొట్టాలని. అంటే ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి ఎల్పిజి ఇంత షార్టేజ్ వస్తుంది, ఇష్యూస్ అవుతున్నాయి ప్రతిరోజు. మీరు రోజంతా సగం పూట ఏడపోతే ఇంకెప్పుడు ఆటో దొరుకుతుంది? పొద్దంతా ఇదే గంటలు లక్కడి కప్పుల్లో 1.5 hour ఆడ లైన్ లో పెట్టాం. మధ్యలో ఆడ గ్యాస్ అయిపోయింది. లైన్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినాం.
ఇప్పుడు ఈడ వచ్చి కూర్చుంటే ఇప్పుడు ఈడ లొల్లి పంచాయతీ. లొల్లేమో కానీ మీ మొత్తం ఇబ్బంది పడేటట్టున్నారు కదా రోజంతా. మీకు ఇంత ముందు ఎంత ఉండేది? ఇంతకు ముందు 53 రూపాయలు ఉండే, 50 అయింది ఇప్పుడు 90 రూపాయలు అయింది. 90 దాటి రెగ్యులర్ మీకు కుదురుతుందా తోలితే అంతా? షార్టేజ్ ఉంది, ఇడికే మస్తు షార్టేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈడ వచ్చిందంటే ఈడ లొల్లి పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. పాపం వీళ్ళకి అటు ఇటు కాకుండా అన్న ఏంటన్నా ఇక్కడ ఎలా ఉంది? ఎల్పిజి షార్టేజ్. ఎల్పిజి స్టార్ట్ అవుతుంది. ఏం ఎల్పిజి అసలు అల్లాడిపోతున్నాం. వెయిట్ చేస్తున్నారు మీరైతే? ఇప్పుడైతే నేను వచ్చి గంట అయిందన్న, గంట అయింది. ఓ ఆ గల్లీలో నుంచి వచ్చి ఆ గల్లీలో నుంచి తిరిగి వచ్చేయాలకే గంట అవుతుంది. ఈడికి వచ్చేయాలకే మళ్ళా గ్యాస్ అయిపోయింది. మళ్ళీ మొత్తం 500 కొట్టుకొని చెప్తుంటే అట్టయినా కానీ వాళ్ళే గొడవ పడుతుంది. కావాలా నాకు మాకు ఆయన వెనకొచ్చాడు 1000 రూపాయలు పోయింది, ముందు వచ్చినాడు 700 పోయిండు, నాకెందుకు పోయట్లేదు అని ఆయన కోపడుతున్నాడు. ఇంకా దాని గురించి ఇంకా మొత్తం ఇప్పుడు ఎవడి బాధ వాళ్ళది అంతే కదా. రోజు వచ్చే కస్టమర్లని వాళ్ళు అందరికి వస్తుంది 500 అని వాళ్ళు అంటున్నారు. నాకు ఫుల్ కావాలని వీళ్ళు అంటున్నారంటే గ్యాస్ అయిపోతుంది ఉన్న ఆటోలందరికి సరిపోవాలి కదా అని వీళ్ళు బంకు అయిపోలేదు. గ్యాస్ ఉంది కానీ రోజు వచ్చే కస్టమర్ కి రోజుకి అందరికి రావాలి 500కి అందరికి రావాలని వాళ్ళు అంటున్నారు. నాకు ఫుల్ కావాలని వీళ్ళు అంటున్నారు. అంతే, దానికి ఏం లేదు. సరే వీళ్ళ గొడవ పక్కన పెడితే మీ పరిస్థితి ఎలా ఉంది ఎల్పిజి షార్టేజ్ వల్ల? ఈ పరిస్థితి దాని ఘోరంగా ఉందన్న. ఏం లేదు, ఆటోకి కూడా గిరాకీ లేదు, బయట కూడా ఏం లేదు. ఏది ఇటు మేము ఇంత రేటుగా తీసుకుపోతున్నాం కదా, ఇంకా అదే రేటు, ఇంకా పెరిగేది లేదు, ఏం లేదు. రేట్ ప్రతిదానికి పెంచేసిలే కానీ ఆటోకి మాత్రం అసలు అసలు రూపాయి బిల్ల కూడా ఎక్కువ అడిగినా పో అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా బైక్ వాళ్ళకి ఓన్లీ బైక్ వెళ్ళిపోతుంది. మేము 100 అడుగుతుంటే ఆయన 20 రూపాయలే కదా అని వెళ్ళిపోతాం. ఇంకా అదే అవుతుంది. మరి ఎట్లా మీకు ప్రాబ్లం లేదు, ఉన్న బండ్ల కాడికి ఇంకా అంతే ప్రాబ్లం లేదు. మా కష్టాలు మాకు ఎవరు చూడట్లేదు. ఎవరు అసలు ఆటో గురించి ఆలోచించేవాళ్ళే లేరు. ఎట్టయినా మొత్తం ఈఎంఐలు ఇంటికాడ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎంతవరకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంత చేస్తారు? ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పుడు దాకా పొద్దున 7 గంటలకు వచ్చి 700 చేసినా 700 చేసినా ఇప్పుడు గ్యాస్ కు 500 పోతుంది. ఇంకా 200కి ఇంటికాడికి మరి మాకు జాకెట్ మొత్తం ఘోరమే ఉంది. గంటన్నర 2 గంటలు ఏడే వెయిట్ చేసిన ఇప్పుడు గంటన్నర ఏడే వెయిట్ అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు పోవాలన్నా దందా చేయాలన్నా దందా చేయబుద్ధి కాదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పొద్దుగాలు చేయటే आठ वाले पे ये कोई भी नहीं सुनता, सीएम नहीं, कोई भी नहीं, क्या भी नहीं सुनता, कोई भी नहीं सुनते. सुनो 50 రూపీస్ రైస్ బయట తినాలన్నా 150 అవుతుంది. బయట తినాలన్నా లేదు. 150 రూపాయలు 120 రూపాయలు ఉండే, 120 ఉండే 150. అది పెరుగుతుంది, అది మాది ఏం పెరగట్లేదు. ఆటోలకు అసలు చెప్పేదే లేదు. సో చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర పరిస్థితి. హైదరాబాద్ లో ప్రతి గ్యాస్ స్టేషన్ దగ్గర ఇలానే ఉంది. దాదాపు 1 గంట 2 గంటల సేపు వెయిట్ చేస్తే గానీ అది కూడా వీళ్ళు అనుకున్నంత కొట్టించుకోలేదు. వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి పర్సన్కి 200, పర్సన్కి 500, పర్సన్కి ఇంత అని చెప్పేసి ఒక రూల్ ప్రకారం అందరికీ రావాలన్న ఉద్దేశంతో గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పేసి కొట్టడం జరుగుతుంది. మార్నింగ్ మీరు చూసారు పెట్రోల్ బంకులు కూడా చాలా ఇబ్బంది అయింది. పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్ లేక 3-4 బంకులు నేనే క్లోజ్ చేసిన దాంట్లో చూపించుకొని మీకు క్లియర్గా చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఎల్పిజి విషయంలో కూడా ఇలానే ఉంది. మరి ఏంటి ఈ వార్ వల్ల ఇంకా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఈ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ప్రజలు, సామాన్య ప్రజలైతే చాలా వరకు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా కష్టాలను. సో ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందో తెలియట్లేదు. సో మీరు కూడా ఈ పరిస్థితిని బట్టి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.